హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం రాజంపేటలోని ఏబిఎన్ పల్లిలో అయితే ఫంక్షన్ చేయబోతున్నాం. అదిగో చూడండి, ఈ పొటేలు గంగమ్మ తల్లికి మొక్కుందనమాట. ఈ పొటేలు నరికే ముందరే కొంచెం వచ్చేసి ఒక 60 కిలోల మటన్ అయితే ముందుగా తీసుకొచ్చారు. ఒక 70 కిలోలు చికెన్, మహారాణి చికెన్ ఉందన్నమాట. ఈ వీళ్ళింటి దగ్గర చేస్తున్నాము. ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. లొకేషన్ కానివ్వండి, మాకు అవుట్డోర్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మేము కష్టమైతే అలాగే ఉంటుందన్నమాట. ఇంక అన్ని నీట్గా ఎక్కడ మేమైతే నీట్గా కడుగుతున్నాం. చూడండి, మాకైతే పైప్ ఇచ్చారు, వేసి ఇంక అన్ని ఇవంతా క్లీన్ చేసేసి తీస్తున్నాం అనమాట. టమాటాలు కూడా ఒక ట్రే అంతా వేసేసి మనము నీళ్ళల్లో నీట్గా కడిగి తీసేసి నైస్గా బరికేసాను అనమాట. ఒక బాక్స్ అంతా నైస్గా బరికేసాను, ఇంకొక బాక్స్ అయితే కటింగ్ అయితే చేశాను అనమాట. 2 బాక్సులు టమాటాలు వచ్చాయి అనమాట. 30-60 కిలోల టమాటా వచ్చింది. అన్ని కట్ చేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఎద్దుల బండి కట్టారు. చూడండి, చాలా రోజుల తర్వాత ఎద్దుల బండి అయితే చూస్తున్నాము. గంగమ్మ దగ్గరికి ఊరేగింపుగా టపాసులతోటి బయలుదేరుతున్నారనమాట. మార్నింగ్ టిఫిన్ అయితే చేసాము. అందరూ అంతా స్టాఫ్ బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి తింటున్నారు. వాళ్ళు ఒక పక్క తింటున్నారు, మాకు టిఫిన్ తినే టైం కూడా లేదనమాట. ఎందుకంటే మనకు అవుట్డోర్లో చాలా కన్వీనియన్స్ తక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు ఎక్కడ దూరంగా ఉంటాయి కాబట్టి అన్నీ మనము చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంకా మా మాస్టర్ భాష అన్ని చెక్ చేస్తున్నాడు, ఎలా వస్తున్నాయి అని. అన్ని కట్టెల పొయ్యిలు, కట్టెలు కూడా కొంచెం పచ్చిగా వచ్చాయి. అవి మనకు చాలా పొగనైతే ఇస్తున్నాయి, సరిగా మనలేదు. చాలా కష్టపడ్డానికి కారణము అంటూ ఉంటే, ఏదైనా ఉంటే మంచిగా ఫుడ్ వచ్చిందంటే మన కష్టం అంతా మర్చిపోతామనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా వచ్చేసి మేము కూడా బాగానే చేశారు అన్నీ. చూడండి, మా మాస్టర్ భాష అన్ని మహారాణి చికెను, మటన్ కర్రీ, బగారా రైస్ 3 అయితే చాలా సూపర్ వచ్చాయన్నమాట. బగారా రైస్కు మటన్ కర్రీకి అయితే సూపర్ నోరు ఊరించే చాలా టేస్టీగా వచ్చింది. చాలా టేస్టీగా వచ్చింది. మహారాణి చికెన్కి చూడండి జీడిపప్పు ఎంత వేసాడో, అలాగే బగారా రైస్ కూడా ఫుల్ జీడిపప్పు అనమాట. ఆ రైస్లో మొత్తం ముద్దకు ఒక జీడిపప్పు వచ్చే విధంగా అంత జీడిపప్పు అయితే వేసాడనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చింది బగారా రైసు. ఇంకా అంతా వచ్చేసి ఒక్కో ఐటమ్ అన్నీ చెక్ చేసుకుంటా వస్తున్నాడు అనమాట మా మాస్టర్ వచ్చేసి. ఇవన్నీ మొత్తం అన్నీ ఒక వంటి ఐటమ్ మొత్తం పక్కనైతే దించి పెట్టేస్తున్నాము. చూడండి, మటన్ కర్రీ ఎంత గ్రేవీ, చాలా బాగా వచ్చిందనమాట. ఎక్కువ లూజ్ లేకుండా, టైట్ లేకుండా బరాబర్ సరిపోయిందనమాట. కప్ సిస్టమ్ పెట్టారు. అయితే భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి, అందరూ తింటున్నారు. చాలా బాగా వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.